వైస్రాయ్ హోటల్కి ఇదేంటి అన్యాయం అని చెప్పి అడగటానికి వెళితే అక్కడ చెప్పులు వేయించాడు. అంటే ఇలాంటి వాడు సమాజ వ్యవస్థలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? ఒక అవకాశం ఇచ్చి పిల్లనిచ్చి నీకు అంత గొప్ప స్థానం ఇచ్చి చేస్తే చివరికి నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం ఒక మహానుభావుడిని తెలుగు తేజం అనుకునే వాడిని ఆ విధంగా చెప్పులేసి అవమానం చేసి ఈ నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి మరి ఎవరి మీద చెప్పులేసారంటే నీ మీదే. ఈ రోజున నువ్వు ఏ ఫోటో పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతుంది చెప్పమనండి. ఏ చెప్పుతో కొట్టాలా అండి? ఎడంకాలు చెప్పుతో కొట్టాలా లేకపోతే ఇంకేదైనా చెప్పుతో కొట్టాలా? నువ్వు ఏ ఫోటో పెట్టుకొని ఏ పార్టీకి పనిచేస్తూ ఎక్కడుండి మాట్లాడుతున్నావు? సిగ్గుందా నీకు? ఏం చెయ్యాలి నిన్ను? నీ వయసు ఎంత? నువ్వు చేసే పనులేంటి? ఇప్పటికి కూడా జడ ముందుకేసుకొని అక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ జడ సవరించుకుంటుంటే ఎలా ఉండిద్దండి? నువ్వు బాధపడుతున్నావా? నీకు బాధ ఉందా ఆయన లేడని? ఎక్కడైనా ఎప్పుడైనా నీ బ్రతుకేంటి, నువ్వేంటి, నువ్వు చేసిన పనులేంటి? ఈ రోజున నీ నీచమైన చరిత్ర గురించి చెప్తే వింటారు. నువ్వు ఇట్లాంటి అబద్ధాలు చెబితే ఎవరు వింటారు? నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు? ఫస్ట్ అది గుర్తు చేసుకో. నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావో అప్పుడే నువ్వు చేసిన పనులు నువ్వేంటని తెలిసిపోతుంది. ఆ రోజున చెప్పులు పడింది లక్ష్మీ పార్వతి మీద, వ్యతిరేకించింది లక్ష్మీ పార్వతిని.